హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను వీక్ ఇన్ మై లైఫ్ లాగా వ్లాగ్ పెడుతున్నాను. సో ఇదొచ్చి వీకెండ్ ముందు మేము యాక్చువల్లీ ఒక చిన్న ట్రిప్కి వెళ్ళామన్నమాట వీకెండ్కి. సో ఆ ముందు షాపింగ్కి వస్తే నేత్ర ఇక్కడ ఎలా రెడీ అవుతుంది, అన్ని షాప్లో ఉన్నవన్నీ ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత బ్యాన్ఫ్కి వచ్చాము సాటర్డే రోజు. సో సాటర్డే సండే మా కజిన్స్ వచ్చారనమాట ఇంటికి. సో సాటర్డే సండే అట్లా బ్యాన్ఫ్కి వచ్చాము. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, అందుకనే ఈసారి డీటెయిల్ వీడియో ఏం చేయట్లేదు. బట్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడికన్నా ముందు నేను ఇన్స్టాగ్రామ్లోనే పెడుతూ ఉంటాను కాబట్టి ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అవ్వండి. మేము ఈసారి బ్యాన్ఫ్లో ఒక న్యూ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది, జాన్సన్ కెన్యాన్ అని. అదొక ట్రెక్ లాగా ఉంటుంది. అండ్ నేత్ర కూడా ఎంత ఎంజాయ్ చేసిందో. అండ్ ట్రెక్ అంతా కార్తిక్ నేత్రని అలా కూర్చోబెట్టుకునే ఉన్నాడు. ఇన్ కేస్ తనని కింద దింపినా కూడా తను అస్సలు ఆగలేదు. అండ్ నేత్రగా న్యూ ఫ్రెండ్స్ని కూడా చేసుకుంటుందన్నమాట. చిన్నపిల్లలే కాదు, అక్కడ పెద్దోళ్ళు ఎవరు నేత్రని పలకరించినా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మీకు ఒక సూపర్ ఈజీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీ అనమాట. సో ఇది మా కజిన్ చేసింది. సో తన రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అది వచ్చి పాలక్ పన్నీర్. అయినా చాలామందికి రెసిపీ తెలుసు, బట్ ఇంకా ఎవరికైనా తెలియకపోయి ఉంటే నా వీడియోస్ చూసి నేర్చుకుంటారు అని చెప్పి నేను మన ఛానల్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే తను బౌల్లో వాటర్ అన్ని బాయిల్ చేసుకుంది. అది మంచిగా బాయిల్ అయినాక పాలక్ని యాడ్ చేసిందనమాట. సో ఈ పాలక్ని ఎగ్జాక్ట్లీ ఒక 5 minutes బాయిల్ చేసుకుంటుంది. పాలక్తో పాటు ఒక 4 green chiliesని కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో పాలక్ రోలింగ్ బాయిల్కి ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని డ్రైన్ చేసుకోవాలి, వాటర్ అంతా తీసేయాలి. డ్రైన్ చేసిన తర్వాత ఇమీడియట్గా కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకుంటే పాలక్ ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన మసాలాస్, డ్రై మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ ఇవి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో డ్రై మసాలాస్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో మేమైతే బే లీవ్స్, స్టార్ అనీస్ అండ్ దాల్చిన చెక్క, కొంచెం జీరా అండ్ కొంచెం ధనియాలు అండ్ ఆల్సో కొంచెం లవంగాలు, ఇలాచీ, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. సో మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేస్తుంది. సో ఇదంతా మనం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ట్రాన్స్లూజెంట్గా అయిపోతే చాలు. అండ్ ఇప్పుడు వచ్చి ఒక 2 tomatoesని కూడా యాడ్ చేసుకుంటుంది. ఇవి కూడా లైట్గా కొంచెం కుక్ అయిపోతే చాలు. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. అండ్ మేము దీంట్లో గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాము. ఒక 4 garlic cloves కూడా యాడ్ చేసుకున్నాము.
వన్స్ ఇదంతా కూల్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈ కర్రీ పేస్ట్ని మీరు ఇంకా వేరే వెజీస్లో అంటే మష్రూమ్తో కానీ ఆర్ చికెన్ కర్రీలో కానీ ఇలా మీరు ఈ బేస్ని దేంతో అయినా వాడుకోవచ్చు అనమాట. సో ఫైనలీ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది మంచి స్మూత్ సిల్కీ పేస్ట్. అలాగే మేము ఇందాక మనం బాయిల్ చేసుకున్న పాలక్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. లైట్గా వాటర్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాను. సో బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో పన్నీర్ని లైట్గా మనం ఫ్రై చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు అవి బ్రేక్ కాకుండా ఉంటాయి. సో మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవద్దు, చాలా లైట్గా కొంచెం అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పన్నీర్ లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నాము. సో దీంట్లో ఫస్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసాము. ఇవన్నీ కూడా మన స్పైస్కి తగినట్టు మనం యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో పన్నీర్ ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందాక ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. టమాటోస్లో ఇంకా పన్నీర్ అదంతా కూడా మిక్స్ అయ్యే వరకు మనము కుక్ చేసుకుంటూ ఉండాలి. లైట్గా గ్రేవీలో నుంచి ఆయిల్ బయటకు వస్తుండగా ఇప్పుడు మనం పాలక్ ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్ ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా కూడా కాదు, కొంచెం మీడియంగా వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒక 7 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట, దగ్గరకు వచ్చేస్తుంది అండ్ కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో మన కర్రీ అనేది డన్. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అండ్ కస్తూరి మేతి వేసేసుకొని మీకు కావాలంటే లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుంటే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అనమాట. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఏదైనా పులావ్స్తో కానీ లేకపోతే రోటీలో కానీ తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇది బిగినర్ ఫ్రెండ్లీ, సో ఎవరన్నా ట్రై చేయొచ్చు. డెఫినెట్గా ట్రై చేసి ఒకవేళ మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేను వచ్చి ఈ వీక్కి నేను కంప్లీట్ చేసిన మండాలా ఇది. సో ఈ మండాలాని నేను ఏమీ రికార్డ్ చేయలేదు, నార్మల్గానే వేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో నెక్స్ట్ మండాలాస్ నుంచి నేను రికార్డ్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.